వెల్కమ్ బ్యాక్ టు డే 27 ఆఫ్ బాడీ రీకంపోజిషన్. ఈరోజు వర్కౌట్ షోల్డర్స్ అండ్ లెగ్స్ కాబట్టి జిమ్ కి వెళ్ళడంతోనే వామప్ అయితే చేసి లెగ్స్ అయితే స్టార్ట్ చేసిన. లెగ్స్ లో వెయిటెడ్ స్క్వాట్స్ తో స్టార్ట్ చేసి లెగ్ ఎక్స్టెన్షన్, లెగ్ కల్స్, హిప్ అబ్డక్షన్, కాఫ్ రైజెస్ తో మొత్తం 5 వేరియేషన్స్ చేసి లెగ్ వర్కౌట్ అయితే కంప్లీట్ చేసిన. ఈ షోల్డర్స్ లో షోల్డర్ ప్రెస్ తో స్టార్ట్ చేసి డంబుల్ ఫ్రంట్ రైజెస్, రివర్స్ పెగ్ డెక్ ఫ్లైస్, డంబుల్ సైడ్ లాటరల్ రైజెస్ తో మొత్తం 5 వేరియేషన్స్ చేసి షోల్డర్ వర్కౌట్ కూడా కంప్లీట్ చేసిన. ఈ యాప్స్ లో ఆబ్లిక్స్ కూడా ట్రైన్ చేసి పోజింగ్ అయితే ప్రాక్టీస్ చేసిన. మీరు ఒకవేళ జిమ్ లో బిగినర్ అయితే చేయకుండా ఉండాల్సిన 3 మిస్టేక్స్ చెప్తా, అవి ఫాలో అయితే చాలు. ఫస్ట్, మీరు జిమ్ కి వెళ్లే ముందు ప్రీ వర్కౌట్ తీసుకోకపోవడం. ప్రీ వర్కౌట్ అనగానే సప్లిమెంట్స్ కొనుక్కోవడం కాదు. మీకు ఎనర్జీ కోసం జిమ్ కి వెళ్లే 30 మినిట్స్ ముందు ఓట్స్, బనానా, కాఫీ ఇవి తీసుకున్న చాలు మీకు జిమ్ లో ఎనర్జీ ఉంటుంది. సెకండ్ పాయింట్ ఏంటంటే బాడీ వెయిట్ తో చేసే వర్కౌట్స్ నెగ్లెక్ట్ చేయడం. బాడీ వెయిట్ వర్కౌట్స్ అంటే పుషప్స్, పుల్అప్స్, స్క్వాట్స్. ఒకవేళ మీరు బిగినర్ గా ఉన్నప్పుడు ఇవి కనుక నెగ్లెక్ట్ చేస్తే స్ట్రెంత్ బిల్డ్ చేసుకోవడంలో చాలా కష్టమైంది. థర్డ్ పాయింట్ ఏంటంటే స్లీప్. మనం ఒక 6 to 8 అవర్స్ నిద్రపోకపోతే మన మజిల్స్ కి రికవరీ అనేది కాదు. మజిల్స్ కి రికవరీ కాకపోతే మజిల్ లో ఇంప్రూవ్మెంటే ఉండదు. కాబట్టి స్లీప్ అనేది చాలా. మీరు ఈ 3 పాయింట్స్ బిగినర్ గా ఉన్నప్పుడు నెగ్లెక్ట్ చేయకండి. దెన్ సూన్ యూ విల్ బికమ్ ఎ బీస్ట్. ఈ పోజింగ్ కూడా ప్రాక్టీస్ చేసి ఇంటికి వెళ్ళి తిని 10K స్టెప్స్ కూడా కంప్లీట్ చేసిన. రోజుకి ఇంతే, మళ్ళీ రేపు వెళ్దాం.